నమస్తే. ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ఈ మధ్యకాలంలో షుగర్ డాడీ ఈ పదం ఎక్కువ వినిపిస్తుంది. మెట్రో సిటీస్లో చాలామంది అమ్మాయిలు ఈ కల్చర్కి అలవాటు పడిపోయారు ఇప్పటికే అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది కరెక్టేనా? లీగల్గా ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంటుంది? అంటే కరెక్టేనా కాదా అనేది అయితే సెకండరీ విషయం, కానీ షుగర్ డాడీ అనే ఒక కల్చర్ అయితే ఉంది. అది ఓకే, ఎందుకంటే అది ఫారిన్ కంట్రీస్లో అది చాలా ఫేమస్. అది ఇక అది మనకు అన్నీ అలవాటే కదా, అక్కడి నుంచి అన్ని డబ్బు చేసుకోవటం. అంటే ఈ మధ్యలో కూడా నేను చాలా పత్రికలు చదివి అది కల్చర్ పెరుగుతుంది, షుగర్ డాడీ కల్చర్ అనేది పెరుగుతుంది అని బాగా వచ్చేసింది. అది అసలు షుగర్ డాడీ అంటే ఏంది అనేది ఒక క్వశ్చన్ ఫస్ట్. షుగర్ డాడీ అంటే ఏంది? షుగర్ డాడీ అంటే బాగా సంపన్నులు, బాగా డబ్బున్న వాళ్ళు అందరూ కూడా అమ్మాయిల్ని పిఎల్గా పెట్టుకుని. ఓ, పిఎల్గా పెట్టుకుంటారా? ఓన్లీ పిఎల్నే పెట్టుకుంటారా? అన్ని రకాలుగా. షుగర్ డాడీ అంటే ఏంటంటే బాగా డబ్బున్న వ్యక్తులు, సమాజంలో బాగా డబ్బున్న వ్యక్తులు ఒక యంగ్ అమ్మాయితోని రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి షుగర్ డాడీ అంటాం. పిఎల్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడాన్ని అంటే ఎప్పటికీ డాడీ అంటాం. ఓకే, అంటే షుగర్ డాడీ కంటే షుగర్ డాడీ వాస్తవం చెప్పాలంటే షుగర్ డాడీ అనేది పాత కల్చర్. అది ఇప్పుడు మీకు ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది, కానీ అది ఓల్డ్ అయిపోయి ఎప్పుడు వెళ్ళిపోయింది సమాజం నుంచి. ఇప్పుడు కొత్త పట్టుకొని తిరుగుతుంది. అంటే ఇప్పుడు వచ్చిందంటారా? ఎప్పటి నుంచో ఉంది. మనోళ్ళు ఇప్పుడు దాన్ని తవ్వకాలలో బయటకు తీసిన అంతే. షుగర్ డాడీ కంటే కరెక్ట్ ఇప్పుడున్న కల్చర్ సిచ్యువేషన్షిప్. అంతే, సిచ్యువేషన్షిప్ ఇస్ అ పర్ఫెక్ట్ కల్చర్. సిచ్యువేషన్షిప్ అంటే ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద స్టేటస్, అవసరం కోసం కలవటం, అవసరం తిరగానే విడిపోవటం, ఇది పర్ఫెక్ట్. షుగర్ డాడీ ఇస్ ఓల్డ్ కల్చర్. అది అమ్మాయిలు కూడా అట్లాగే ఉన్నారు. వ్యవస్థనే అట్లా తయారైపోయింది. అమ్మాయిలు అబ్బాయిలు కాదు, వ్యవస్థనే అట్లా తయారైపోయింది. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అనేవి చాలా కష్టంగా ఉన్నాయి. ఎందుకు అంటే జనాల అవసరాలు మారుతున్నాయి, అభిరుచులు మారుతున్నాయి, అలవాట్లు మారుతున్నాయి, ఇమిగ్రేషన్ పెరిగిపోయింది, కాన్స్టెంట్ ఒక దగ్గర ఉండటం లేడు. ఓకే, జీవితం అంతా ఏరియాస్ వైజ్ అయిపోయింది కాబట్టి లైఫ్ కూడా రకరకాలుగా అయిపోయింది. ఒక దగ్గర కాన్స్టెంట్గా ఎక్కడ ఉండటం లేడు కాబట్టి మైగ్రేషన్ తగ్గట్టు జీవితాలు మారుతున్నాయి కాబట్టి ఈ రిలేషన్షిప్స్లో అట్నే ఏర్పడిపోయినాయి ఇప్పుడు. అదే చెప్తున్నా కదా, మళ్ళీ ఒకసారి ఏం చెప్తున్నా ఏంటంటే చాలా జాగ్రత్తగా. షుగర్ డాడీ గురించి ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు కదా, షుగర్ డాడీ అనే కల్చర్ గురించి ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు కదా, అది ఓల్డ్ కల్చర్. అది అవుట్డేటెడ్. ఓకే, అవుట్డేటెడ్ దాన్ని ఏం చేసిందంటే మళ్ళీ ఈ మధ్యలో కొద్దిగా మన సోషల్ మీడియా అంతా కలరింగ్ ఇచ్చేసింది. ఇప్పుడున్న సమాజంలో సిచ్యువేషన్షిప్ అనేది పర్ఫెక్ట్ కల్చర్. అంటే ఏంది సిచ్యువేషన్షిప్ అంటే ఏంటంటే ఒక అవసరం ఉంటుంది, ఎవరికొకరికి అవసరం ఉంటుంది, ఆ అవసరాన్ని ఎవరైతే తీరుస్తారో వాళ్ళతోని సంబంధం పెట్టేసుకుంటారో, అవసరం తిరగానే విడిపోతారు. ఓకే, ఇది పర్ఫెక్ట్ కల్చర్. ఇది ఇప్పుడున్న దాంట్లో. ఓకే, ఆ పరిస్థితికి అనుగుణంగా వాళ్ళు అంతే కలవడం విడిపోవడం జరిగిపోతూ ఉంటుంది. అంతే. ఇక్కడ డౌట్ సార్, ఆ అమ్మాయి సిచ్యువేషన్షిప్ అనుకోండి, అట్లా షుగర్ డాడీ కొనసాగించింది. సరే, వాడికి అవసరం తీరిపోయింది, సరే అమ్మ అని చెప్పి బయటకు గెంటేస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయి అట్లా బయటకు పంపిస్తావు, ఇంకా నేను నీతోనే ఉండాలనుకుంటున్నా అంటే ఏముంటుంది? వాడు ఎట్లా రియాక్షన్ చేస్తాడో మేము కేసు పెడతాడు. రిలేషన్షిప్లో ఎనీ రిలేషన్షిప్లో మోసం చేస్తే కేసు పెట్టుకునే అధికారం ఉంటుంది. ఎనీ రిలేషన్షిప్ చీటింగ్ జరిగిందా లేదా, చీటింగ్ కానీ ఎక్స్టార్షన్ కానీ థ్రెటనింగ్ కానీ, ఒక థ్రెటనింగ్ ఉన్నా, ఒక చీటింగ్ ఉన్నా, ఎక్స్టార్షన్ ఉన్నా, లేకపోతే ఇవన్నీ క్రైమ్స్ ఇవి. కాబట్టి ఎనీ రిలేషన్షిప్, నాట్ ఓన్లీ ఆడమొక రిలేషన్షిప్ అనే కాదు, ఎనీ రిలేషన్షిప్లో చీటింగ్ ఉన్నా, ఎక్స్టార్షన్ ఉన్నా, లేకపోతే ఇంకా నువ్వు అన్నట్టు థ్రెటనింగ్ ఉన్నా, కోర్షన్, అండూ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ అసల్ట్, ఇవన్నీ క్రైమే. కాబట్టి ఒక రిలేషన్షిప్లో ఉండాలని లేదు కాబట్టి ఏ రిలేషన్ బ్యూటిఫుల్గా లేకుండా క్రైమే. మీరు ఇది ఎప్పటి నుంచో ఉందంటే షుగర్ డాడీ ఈ పదం నేను కూడా కొత్తగానే ఉన్నా ఈ మధ్య కాలంలో. నువ్వు కొత్తగా విన్నావు, ఎందుకంటే నేను నీకు విషయం చెప్తాను. నువ్వు కొత్త ఈ షుగర్ డాడీ అనేది కొత్తగా విన్నావు కదా, పదం కొత్తగా విన్నావు కదా. నీలాంటి వాళ్ళ కోసం నిన్న ఒక ఆంటీ ఒకటి చెప్పింది, అలా బిడ్డకు పెళ్లికి పోతారంట, పోరగాళ్ళు అందరూ అంకుల్స్లో ఎక్కున్నారంట, అంకుల్స్ అందరు నాలుకే ఎంగుకున్నారంట. అట్లుంది అది చెప్పింది నాకు. షుగర్ డాడీ అనేది మన తాతల కాలం నుంచి ఉంది. ఈ పదవులలో ఉన్న భూస్వాములంతా అక్కడ ఎంగు అమ్మాయిలు మెయింటైన్ చేయడం అనేది మన తాతల కాలం నుంచి ఉంది. అదంతా సార్. కాకపోతే ఈ మధ్య సోషల్ మీడియాలో ఏం లేదని చెప్పి దాన్ని లేపిళ్ళు. జస్ట్ ఏంది సిచ్యువేషన్షిప్పే, నో ఏజ్ నథింగ్, అవసరం తీరుతుంది తప్పక జరుగుతుంది అంతే. ఇంకా సిచ్యువేషన్షిప్ ఈజ్ పర్ఫెక్ట్. ఇంకా దాని గురించి మాట్లాడతలేదు అంతే. మీరు
ఈ వీడియో చూసిన వాళ్ళని అడగండి, వాళ్ళ జీవితాలలో ఎన్ని సిచ్యువేషన్షిప్లు అడగండి. ఆ. కింద కామెంట్లో రాసేస్తారు ఆల్రెడీ. రాయమయ్యా, ఎంత ధైర్యం వరకు దేశంలో నాకు 4 సిచ్యువేషన్షిప్లు ఉన్నాయి, 5 సిచ్యువేషన్లు రాయగలుగుతారా దేశంలో?